ఈరోజు మా ఫ్రెండ్ ఫిష్ కర్రీ వండుతున్నాడు. ఫిష్ కర్రీ ఎందుకు వండుకుంటున్నామంటే చికెన్ అయితే రొటీన్, అందులోనూ ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనే టెన్షన్ కూడా ఉంది కదా, సో తినట్లేదు. అందుకే ఫిష్ కర్రీ వండుతున్నాడు. కొన్ని ఫ్రై చేస్తున్నాడు, కొన్ని చారు పెడుతున్నాడు. సో ఇదే మా ప్రయోగశాల. ప్రయోగశాల అంటే బ్యాచిలర్స్కి ఇది ప్రయోగశాల కదండి. ఇక్కడే ప్రయోగాలు చేస్తారు, ఏ కూర ఎలా వస్తుంది ఏంటని. కానీ ఏ ప్రయోగం చేయకుండా చేసే శాస్త్రవేత్త ఈయనే. కర్రీస్ బాగా వండుతాడు అన్నమాట. అందరూ బాగానే వండుతారు, నాకైతే లిటరల్ నాకు ఏ కూర వండడం రాదు, నేర్చుకోవడం కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రయోగం చేసి ఫెయిల్ అవుతుంది. అందుకే ప్రయోగం చేయడం మానేశాను అనమాట. ఎందుకంటే అది ఖర్చుతో కూడుకున్న ప్రయోగం కాబట్టి ఎప్పుడు చేయను. చూడండి మా ఫ్రెండ్ ఎంత బాగా వండుతున్నాడో, చాలా బాగా వండుతాడు. ప్రతి కర్రీ కూడా వచ్చు తనకి. నాకు తెలిసి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఇంత కిచెన్ మెయింటైన్ చేయరేమో. అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా ఉంటాయి, అన్నీ ఉంటాయి. బ్యాచిలర్స్ అయినా సరే అన్నీ మెయింటైన్ చేస్తాం. ఫైనల్లీ మా వాడు ఫైనల్ స్టేజ్ తీసుకొచ్చాడు, తినడానికి రెడీ అయ్యాం. ఫినిష్. చాలా బాగా చేశాడు, మీకు అర్థమవుతుంది. చూడండి ఖాళీ అయిపోయిందండి, ఎంత బాగా చేసి ఉంటాడో.